ఇంతకీ ప్రధానమంత్రి మోదీ గారు మీ ప్రదర్శన చూశారని విన్నాను. అవునక్క. ఆయన కూడా చాలా అప్రిషియేట్ చేసి ఉంటారు. చాలా అక్క. ఆయన ఫోన్ చేసి మరి ఒక సందర్భంలో అడిగారు ఎవరు తను అని. అవును, వినికిడి. ఇది 2015లో ప్రోగ్రామ్ అయిందక్క. సంక్రాంతికి మన ముప్పవరపు వెంకయ్యనాయుడు గారి వారి నివాసంలో అప్పుడు ఢిల్లీలో ప్రోగ్రామ్ చేస్తే ఆయన గెస్ట్గా వచ్చారనమాట. నరేంద్ర మోడీ గారు ప్రోగ్రామ్ చూశాక వెంకయ్యనాయుడు గారితో మాట్లాడి ఇంకా వెళ్తూ ఇంకా నేను నమస్కారం పెడితే ద వే ఆయన వంగి నమస్కారం చేసి ఎంత అప్రిషియేట్ చేశారంటే బహుత్ బడియా బహుత్ అచ్చా హై ఆప్కా పర్ఫార్మెన్స్. నేను అన్నాను సార్ యూ లుక్ లైక్ ఎ జెంటిల్మెన్ సార్. ఆయన చూస్తే అక్క నిజంగా అంటే నేను అదే ఫస్ట్ టైం చూడ్డాం కదా, అప్పటివరకు మనం టీవీలో చూస్తే అది ఒక సింహం నడిచొచ్చినట్టు ఉంటుంది అక్క. ఆయన అసలు నేను షాక్ అయ్యాను. అంతే ఆయన్ని చూస్తేనే ఆ గంభీరమైన లుక్ అనమాట. అసలు నాకు నిజంగా చెప్తున్నాను కదా, అసలు చూసి ఇట్లా అనుకున్నాను, అసలు ఓ మై గాడ్ ఏదో నరసింహస్వామి నడిచొస్తున్నట్టు అనిపిస్తుంది. అబ్బో నిజంగా అక్క, చాలా ద వే హీ వాక్స్, ద వే హీ టాక్, నీ కళ్ళలోనే ఇక్కడ నీళ్ళు. నిజంగా నాకు ఆ మూమెంట్ గుర్తొస్తుంది. అసలు లైఫ్ టైం మెమరీ కదక్క. అవును, ఒక ప్రైమ్ మినిస్టర్ నాకు నమస్కారం చేసి నాతో మాట్లాడారు, నా పర్ఫార్మెన్స్ చూశారు అంటేనే ఇంకా అంతకంటే ఏం కావాలి ఒక ఆర్టిస్ట్కి. సో మెయిన్ దీనికి రీజన్ వచ్చేసి వెంకయ్యనాయుడు గారు. ఆయన కూడా కళలని చాలా ప్రోత్సహిస్తారు పెద్దలు. చాలా అక్క, చాలా. అండ్ వాళ్ళ కూతురు దీపమ్మ, వీళ్ళిద్దరూ నాకు బాగా సపోర్ట్ అక్క. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరు నన్ను ఒక డాటర్ లాగా చూస్తారు. నెల్లూరు అమ్మాయి కదా మరి. వాళ్ళ ట్రస్ట్లోనే చాలా ప్రోగ్రామ్స్ అయ్యాయి, చాలా ప్రోగ్రామ్స్ చేశాను. ఎల్కే అద్వానీ గారు వచ్చారు, తర్వాత మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఆయన ముందు కూడా ప్రదర్శన ఇవ్వడం జరిగింది. ఇలా చాలా మంది ముందు ప్రదర్శించాను అక్క. ఇలాగే మన తమిళనాడు గవర్నర్గా చేశారు బన్వరీలాల్ పురోహిత్ గారు. ఆయన కూడా ప్రోగ్రామ్ చూసి స్వర్ణ భారత్ ట్రస్ట్లో అయ్యాక నెక్స్ట్ రిపబ్లిక్ డేకి ఎవ్రీ ఇయర్ నాతో పర్ఫార్మెన్సెస్ పెట్టించారనమాట. ఓహో, శుభం. చెన్నై రాజ్భవన్లో ఆయన ఉన్నన్ని రోజులక్క ఆయన గవర్నర్గా ఉన్నాడు. తర్వాత పంజాబ్కి వెళ్ళారు. పంజాబ్కి వెళ్ళిన తర్వాత కూడా ఆయన గవర్నర్ అయినప్పుడు కూడా నేను అన్ఎక్స్పెక్టెడ్లీ నేను అదే చేయలేకపోయాను, బికాజ్ ప్రెగ్నెంట్గా ఉన్నాను అనమాట. అప్పుడు మళ్ళీ ఆయన ఫోన్ చేసి మర్చిపోకుండా నెక్స్ట్ ఇయర్ మళ్ళీ పెట్టించారు. ఇంకా మా వాడిని తీసుకొని వెళ్ళాను అనమాట. ఇంకా మమ్మీ డాడీ నేను. నీ కళకి ఎంత విలువ ఉందో అర్థమవుతుంది కదా. అంతే కదక్క, నిజంగా ఎంత బ్యూటిఫుల్, అసలు ఎంత లవ్లీ జర్నీ. నువ్వు అనుకుని ఉండవు చిన్నప్పుడు నువ్వనేస్తున్నాను ఎందుకంటే చిన్నపిల్లవు కాబట్టి. అయ్యో అక్క. సో అంత చిన్న వయసులో నీకు ఆ స్పృహ కలగడం, ఆ స్ఫురణ రావడం, అండ్ అక్కడి నుంచి మీ కుటుంబం కూడా నీకు తోడవడం. అవునక్క. సో దాంతో ఇన్ని విజయాలు చూశారు. రాబోయే రోజుల్లో, రాబోయే సంవత్సరాల్లో మీ ద్వారా కూచిపూడి ఈ కళ వ్యాప్తి చాలా జరుగుతుంది. నదియా స్టైల్ కూడా ఒకటి, నదియా బాణి కూడా జనంలోకి వెళ్ళిపోతుందని చెప్పి ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అక్క, థ్యాంక్ యూ.